వెల్కమ్ బ్యాక్. ప్రధాన పత్రికల ప్రధాన అంశాలను విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ రహీం గారు. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ విజయసాయిరెడ్డి పాత్ర, విజయసాయిరెడ్డి యొక్క చెప్పేటువంటి మాటలు ఇప్పుడు ప్రధానంగా హైలైట్ అవుతా ఉన్నాయి రాష్ట్ర రాజకీయాల్లో. కాబట్టి ఇక్కడ కొన్ని అంశాలు చూసుకుంటే జగన్ ప్రమేయం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూనే జరుగుతున్న పరిణామాలు చెప్తూ ఇటుపక్క ఏదైతే మిథున్ రెడ్డి సలహా మేరకే అరబిందో నుంచి 100 కోట్లు రాజకేశ్ రెడ్డికి ఇప్పించిన మాట వాస్తవమే, దీనికి సంబంధించి అప్పుగా ఇప్పించానంటూ చెప్తూ ఇటు ఈడీ ప్రశ్నలు సంధించే సమయంలో జగన్ చెప్తే ఇప్పించారనేటువంటి క్రమంలో కాదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ సెక్షన్ ఎలా తీసుకుందాం సార్ దీనికి సంబంధించి? మిథున్ రెడ్డి సంబంధించిన అంశం కానివ్వండి, ఇటు విజయసాయి రెడ్డి చెప్పిన అంశం కానీ. విజయసాయి రెడ్డి గత సంవత్సరం క్రితమే రాజీనామా చేసి ఎంపీ పదవి రాజీనామా చేస్తూ నేను ఆ కోటిలలో లేను, యాక్చువల్గా నన్ను 3 నెలలు పిలిచారు, ఆ తర్వాత నన్ను పూర్తిగా పక్కన పెట్టారు, అందుకని నేను లేకుండా పోయినా అని చెప్పి క్లియర్గా చెప్పారు ఆయన. దాంతోపాటు క్రియాశీల రాజకీయాలను తప్పుకుంటానని చెప్పారు. మళ్ళీ నేనేమంటున్నారు ఆయన, మరొక 6 నెలల తర్వాత నేను చెప్తాను క్రియాశీల రాజకీయాలు ఉంటానా లేనా చెప్తాను. చూస్తున్నాం కదా మనం. అంటే ఆనాడు కూడా నన్ను కోటలలో 3 నెలల తర్వాత నన్ను పక్కన పెట్టడం వల్ల నేను ఆ విషయాలు తెలవవు, వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే చేస్తున్నారు అని చెప్పి ఒక మాట మాట్లాడారు ఆయన. కనుక ఇవన్నీ మనకు అర్థమవుతుంది ఏంటంటే రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నాయి. ఇవాళ లిక్కర్ కేసు మరో మలుపు తిరగబోతుంది అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు చేసే పని ఏంటంటే రేపు పొద్దున ఏది మన ఈ ఎంక్వైరీలో చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు మెల్లగా అప్రూవర్ గా మారిపోయి మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పటిది ఏం చేశారో తెలుస్తారని అనుకుంటున్నాను నేను. దానిలో నాకు ఇప్పటికి కూడా కీలకమైన ప్రశ్న రహీం గారు, అర్థం కాని ప్రతిసారి నేను చెప్తున్నాను ఏంటంటే ఆనాడు ప్రభుత్వం షాపులు నడిపించి దాన్ని ఆహ్వానించాను. ఎందుకంటే తమిళనాడు మద్యం షాపులు ప్రభుత్వం నడిపితే ప్రభుత్వ ఆఫీసులు ఎంత అలసత్వంగా నడిస్తే అంతకన్నా అధ్వానంగా నడవాలి, మద్యం షాపులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 దాకా తెరిచుంటే సరిపోద్ది అనే మాట మాట్లాడినాం. అప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం కనుక వాళ్ళు చేస్తా అనుకున్నప్పుడు ఏం చేశామంటే ఇది మంచిది, ఆహ్వానించదగ్గదే అని చెప్పాను నేను. ఎందుకంటే సరి అయింది కదా, ఈ ప్రభుత్వం చేస్తే మంచిది కదా అని. కానీ అందులో ఏమైంది, డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం నగదు బదిలీ జరిగింది, నగదు మాత్రమే తీసుకొని ఇచ్చారు చాలా షాపులలో అనేది ఆరోపణ కదా. నేను సింపుల్ గా లాజిక్ చెప్తున్నాను. ఆనాడికి ఈనాటికి, ఇప్పుడు ఆనాడేమో ప్రభుత్వం నడిపింది, తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం షాపులు మళ్ళీ ప్రైవేట్ పరం చేస్తున్నారు కదా. ఇప్పుడు నడుస్తున్న షాపులు అదే ప్రాంతంలో ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. కాకపోతే ఆనాడు గవర్నమెంట్ నడిపిన షాపు షట్టర్లో ఉండకపోవచ్చు, కానీ వేరే ప్రిమిసెస్ లో ఉండొచ్చు, కానీ ఏరియా అదే కదా. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి షాపులు నడిపినప్పుడు 1 లక్ష రూపాయలు అమ్మింది అనుకోండి రోజుకు మద్యం ఆ షాపులో, ఇప్పుడు 1,50,000 అమ్ముతుందా? మరి అటువంటిప్పుడు పెద్ద తేడా ఉన్నట్టే లెక్క. అంటే డిజిటల్ పేమెంట్స్ కాకుండా నగదు బదిలీ జరిగింది కనుక చేసినట్టే లెక్క. కానీ అది జరిగిందా లేదని తెలవాలంటే 1,00,000 అమ్మితే ఇప్పుడు 1,50,000 అమ్మినట్ట, లేక అప్పుడు 1,00,000 అమ్మితే ఇప్పుడు 80,000 అమ్ముతుందా? మరి చూడాలి కదా. ఈ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? పెద్ద సినిమాలు ఉంటది మన మహేష్ బాబు సినిమాలో, ఈ లాజిక్ ఎట్లా మర్చిపోయినావు బాజిరెడ్డి అని. నేనేమంటున్నా అంటే వీళ్ళందరినీ అడుగుతున్నాను, మరి ఆనాడు షాపు ఈనాడు షాప్కి ఏమైనా తేడా ఉందా? ఆనాడు లిక్కర్ అమ్మకాలకి ఈనాడు లిక్కర్ అమ్మకాలు మొత్తం స్టేట్ వైడ్ కూడా చూసుకుంటే షాపులేమో నేను లిట్మస్ టెస్ట్ లాగా అంటున్నాను. మొత్తం షాపులో మొత్తం అన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆనాడు అమ్మింది ఎంత, ఈనాడు అమ్మింది ఎంత లిక్కర్ తెలిస్తే అయిపోద్ది కదా. కేవలం రాజకీయంగా చూడడానికి మాత్రం ఇదంతా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇదంతా కూడా ట్రాష్ అంటున్నాను నేను. పోనీ అప్పటి కుంభకోణం బయట పెట్టే ప్రయత్నంలో చూసుకుంటే ఇప్పుడు ఏం చేసింది ఈ ప్రభుత్వంలో వైసీపీ, ఆ జోగు రమేష్ ను వీళ్ళందరినీ పంపించి అటు ముల్కల చెరువు, ఇటు ఇబ్రాహీంపట్నం, దాన్ని కుంభకోణం, లిక్కర్ కుంభకోణం మా అప్పుడు జరగలే మీ అప్పుడు కూడా జరిగిందని చెప్పడమే కదా ఇప్పుడైతే మనం చూస్తున్నాం. అంటే ల్యాండ్, మైను, వైను, షాండ్ ఇవన్నీ కుంభకోణాలు అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రజలను వంచడం తప్ప ఇంకోటి ఏం లేదు. రాజకీయ పార్టీలు మారుతున్నాయి, అట్లాగే దోపిడీదారులు మారుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు అంటున్నాను. ఈ మేకల అంటే ఈ తోడేళ్ల పోరాటంలో ప్రజలు బలిపశువులు అవుతారు, అంతకంటే ఏం లేదు. అప్పుడైనా ఇప్పుడైనా నేను చెప్పిన 4 కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఏ పేరు మీద, కుటుంబ ప్రభుత్వం పేరు మీదనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేరు మీద, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు అంటున్నాను నేను. దీనిలో విజయసాయి రెడ్డి గారు చాలా కీలకమైన వ్యక్తి అంటున్నాను నేను. ఎందుకంటే ఆయన నాకేం తెలియదు అంటున్నాడు, కానీ ఇప్పటికీ అప్రూవర్ గా మారి కొన్ని విషయాలు ఎక్కడెక్కడ సంబంధాలు అని చెప్పి ఈడీకి ఇప్పటికీ రిపోర్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. గతంలో సాక్ష్యం చెప్పిన తర్వాత కూడా నాకు తెలిసిన విషయం చెప్పాను, తెలియని విషయం అంటే చెప్తాను అని మాట మాట్లాడింది కనుక ఇప్పుడు విజయసాయి రెడ్డి 2 మాటలు మాట్లాడు. ఒకటేమో రాజకీయాలకు వస్తారా, ఇంకో 6 నెలలు తెలుస్తా అన్నాడు. మళ్ళీ రాజకీయాలు ఉంటారా ఉంటారని ఉన్న పదవి వదులుకున్నాడు కదా ఆయన. ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే ఈ లిక్కర్ కేసులో ఏమైనా పెద్ద బలుపు తిరుగుతుందని నేను అనుకుంటున్నాను, కానీ మొత్తం మీద అప్పటి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి విజయసాయి రెడ్డిని ఈ ప్రభుత్వం ఈ పార్టీలు వాడుకుంటాయని నేను అనుకుంటున్నాను.
రామ్మోహన్ రావు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే మీరు చెప్పినట్టు ఆయన డబల్ మాటలు అనేటివి రాజకీయాల అంశం తీసుకుంటే దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే చెప్పారు కొత్తలో. ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటామన్నారు. ఆ తర్వాత ఏదో ప్రత్యేకమైన టీవీ ఛానల్ పెడతారన్నారు. ఇలా అనేక వార్తల నేపథ్యంలో విజయసాయిరెడ్డి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ బీజేపీ పార్టీలో చేరబోతున్నారు అంటే, ఒకసారి టీడీపీ పార్టీలో చేరబోతున్నారు, ఒకసారి జనసేన అంటే ఇలా రకరకాలుగా వచ్చినాయి. సరే దాన్ని కూడా కొన్నాళ్ళు అలా కథ నడిచింది. ఇప్పుడు తీరా చూస్తే ఎక్కడో ఆయన స్వరంలో కొంత మార్పు అయితే కనబడతా ఉంది. మళ్ళీ వైసీపీలో చేరతారని ప్రచారం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన అంశం ఏంటంటే అక్కడ జగన్ చుట్టూ ఆ కోటరీ ఉన్నంతకాలం, ఇక్కడ కూటమి ఉన్నంతకాలం మళ్ళీ జగన్ అధికారంలో రావటం అనేది కల్లా అంటూ ఒక మాట చెప్తూనే కేవలం ఒక పాలేరులా పనిచేశాను ఆయన దగ్గర నేను, కానీ నన్ను పొగబెట్టి బయటికి పంపించేశారు, ప్రలోభాలకు లొంగిపోయాను అంటూ జగన్ చెప్పడం అనేది నాకు చాలా బాధ కలిగింది. ఆ మాటని వెనక్కి తీసుకోవాలి అంటూ ఒక చిన్న చురక అంటించారు. అంటే ఆ మాటని వెనక్కి తీసుకుంటే మళ్ళీ దారులన్నీ ఓపెన్ అవుతాయా, ఆ దారులు ఓపెన్ చేయడం కోసమే ఈ ప్రశ్న అలా ముందు పెట్టారా, ఏమనుకోవాలి దీన్ని? అంటే విజయసాయి రెడ్డి గారి మాటలు వెనక్కి తీసుకుంటే మళ్ళీ పోతాననే మాట కాదు. అనవసరంగా ఆరోపణ చేశారు నా మీద, అది వెనక్కి తీసుకోమంటున్నాడు. ఎందుకంటే ఇంత పెద్ద మాట అన్న తర్వాత ఆయన వెనక్కి తీసుకునే సమస్య లేదు, ఆయన పోయే ప్రసక్తి లేదు అంటున్నాడు. ఓ మాట అన్నారు, ఈ కోటరీని పక్కన పెట్టుకుంటే మీరు జీవితంలో అధికారంలోకి రారన్నారు ఒకటి. రెండోది, కోటరీని వ్యక్తులను కూడా హెచ్చరిస్తున్నారు. ఏంటంటే నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, మీ పరిస్థితి జరిగే చూసుకోండి, రాజు కంటే ఎక్కువ రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపించకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మోసగాడే అనే మాట అనకని చెప్పిండు కదా. ఆయన ఏమంటున్నాడు, నా పరిస్థితి ఇట్లా ఉంది, మీరు కోటరీలో ఉన్నారు కానీ ఇప్పుడు గర్వపడకండి, మీ పరిస్థితి కూడా ఇట్లాగా రేపు పొద్దున నాలాగా తయారవుద్ది అనే మాట అన్నట్టు కదా అంటున్నాను నేను. అందుకని పోయే ప్రసక్తి లేదు. మీరు అన్నట్టు పోతే రహీం గారు మనకు బీజేపీకి పోయే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, చాలా మంది చూశాం కదా, ఈడీ కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా అటు పోయింది. అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సగం లొంగిపోయింది కదా. మీరు చూడండి, రాజ్యసభలో కానీ లోక్సభలో తన మెజార్టీను ఆధారం చేసుకొని ప్రతి బిల్లుకు పార్టీ మద్దతు ఇచ్చిందా లేదా చూడండి. గత 5 ఏళ్లుగా బీజేపీకి రహస్య స్నేహితుడుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏ మాత్రం తేడా లేదంటున్నాడు. రహస్య స్నేహితుడుగా ఉన్నాడు, వాళ్ళ ప్రయోజనాలన్నీ తీర్చారు. ప్రతి బిల్లుకు కూడా రాష్ట్రపతి ఎన్నిక నుంచి మొదలు పెడితే ప్రతి బిల్లుకు కూడా సహకరించాడు. చూశాం కదా మనం. కనుక సమస్య లేదు, విజయసాయి రెడ్డి గారు వెనుకపోయే పరిస్థితి లేదనుకుంటున్నాను. ఓటర్ని పక్కన పెట్టినాక నేను మళ్ళీ తప్పు తెలుసుకున్నాను, రా బాబాయో రా అన్న అని పిలిస్తే పోతే చెప్పలేము. రాజకీయాల్లో ఏదైనా అసాధ్యం ఏం కాదు, గుర్రం ఎగరానవచ్చు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిందంటే మీరు కోటరీ వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాడు, నా పరిస్థితి ఎట్లా అయింది, మీ పరిస్థితి అట్లా కాకుండా ఉండండి, చూసుకోండి, నాకు ఇంత కీలకమైన వ్యక్తిని నన్ను పక్కన పెట్టారు కదా, మీరు అంతకంటే కాదు కదా అనే మాటను హెచ్చరిస్తూ ఇప్పుడు మిత్రభేదాన్ని సృష్టిస్తున్నాడు ఇప్పుడు గతంలో. అందుకనే పరవస్తు చిన్నజేశ్వరి గారు ఇవాళ రాసింది కాదు, మన ఆనాడు ఏదైతే మిత్రభేదం, మిత్రలాభం ఇవన్నీ రాసిన వాళ్ళు చూసుకుంటే మీరు జంతువుల పేర్లు పెట్టి జంతువుల కథలు చెప్పొచ్చు, కానీ ఆనాడు ఇవన్నీ ఈ రాజకీయాలు ఉన్నాయని ఆనాడు అందులో రాసిన సందర్భం చూస్తున్నాం. ఇప్పుడు పొమ్మని లేక పొగబెట్టిన సందర్భం చూసుకొని నాకు ఇట్లా అయింది, మీరనే జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నారంటే మిత్రభేదం సృష్టించడమే. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న కోటరీ వాళ్ళకి మిత్రభేదం సృష్టించడమే నేను అంటున్నాను. రామ్మోహన్ రావు ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు కూడా ఒక హాట్గా నడిచేటువంటి క్రమం చూస్తూ అర్థమవుతా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఉత్కంఠభరిత వాతావరణం అయితే అర్థమవుతా ఉంది. ఎందుకంటే మొన్న ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు సిట్ విచారణ ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వాస్తవంగా అక్కడ లోపల అధికారులు అయితే పెద్దగా నన్ను ప్రశ్నించింది ఏం లేదు. మొత్తం చూసుకుంటే ఓవరాల్గా వాళ్ళకి సంబంధించిన కేటాయించిన సమయం గంటే, కాకపోతే అనవసరంగా నన్ను 7 గంటలు కూర్చోబెట్టారు, ఏదో మధ్యలో ఫోన్లు వస్తున్నాయి, వెళ్తున్నారు, బయటకు వచ్చి ఇలా అనేక ఆరోపణలు చేశారు. సరే బయటకు వచ్చిన తర్వాత తన సహజ ధోరణిలో తను మాట్లాడటం చూసాం మనం హరీష్ రావు దానికి సంబంధించి. కాకపోతే ఇప్పుడు బయటకు వస్తున్న అంశం ఏంటంటే మీ ఫోన్ కూడా నిఘాలో ఉంది అంటూ అతన్నే ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలాగా అతని ముందు కొన్ని సాక్ష్యాధారాలు ముందు పెట్టారనే వార్త ఒక రంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే కేటీఆర్ కూడా ఈరోజు సంబంధించిన సిట్ విచారణ ఎదుర్కోవడానికి 11 గంటలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ సిట్ సంబంధించిన అధికారులు ఇంటికి వెళ్ళాలని నోటీసులు ఇచ్చి వచ్చారు. ఈరోజు 11 గంటలకి కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఇటు చూస్తే దీనికి సంబంధించినటువంటి అంశం తీసుకుంటే ఇక దాదాపు ఫోన్ ట్యాపింగ్ అంశం ఈరోజు కేటీఆర్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు, అనేక సెక్షన్లు మొత్తం పంజాగుట్లో నమోదైన సెక్షన్లు అన్నీ కూడా బయటకు తీశారనే వార్తల నేపథ్యం నడుస్తూ ఉంది. ఏమంటారు దీని గురించి? రహీం గారు, ఇది ఎట్లా ఉందంటే కొండన్నవి ఎలకనబడతారా, లేకపోతే ఇది కొనసాగుద్దా అంటే కేవలం రాజకీయంగా దీన్ని చేసుకొని మొత్తం కేసులను నిర్వీర్యం చేస్తారనేది ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికి మూడు పోలు 6 కాయలను గతంలో సామెత. అంటే 3 సిట్లు 2 ఎంక్వైరీలు జరుగుతున్నాయి మొత్తం గత ప్రభుత్వం మీద.
మొట్టమొదటి ఇప్పుడు చెప్పాను కదా, గొర్రెల కుంభకోణం మొదలైంది. దాని ఎటు పోయిందో తెలియదు. ఇద్దరు వెటర్నరీ హాస్పిటల్లో వెటర్నరీ డాక్టర్లు సస్పెండ్ చేశారు, అయిపోయింది. అది కోట్ల కుంభకోణం అన్నారు కదా, ఏమైందో తెలియదు. దాని మీద ఏం తెలిసింది లేదు. అట్లానే మీకు ఈ కార్ రేస్ అన్నారు, A1 A2 A3 వాళ్ళని పెట్టారు. అది ఎటు పోయిందో తెలుస్తూనే నడుస్తూనే ఉంది ఇంకా. అట్లాగే కాకపోతే గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు ప్రాసిక్యూట్ చేయడానికి నన్ను, అంతే. మూడోది ఇప్పుడు ఈ టెలిఫోన్, ఇది కూడా సిట్టే. ఈ 3 సిట్లు, ఒకటేమో గొర్రెలది, తర్వాతనేమో ఈ కార్ రేసు, ఇది 3 సిట్లు వేశారు. ఇప్పటికీ దాని మీద అతి గతి లేదు. నాలుగోది ఐదోది ఏంటంటే ఎంక్వైరీ కమిషన్స్, అది జ్యుడిషియరీ ఎంక్వైరీ కమిషన్స్. ఇటు పక్కన కాళేశ్వరం మీద వేశారు, ఆ రిపోర్ట్ వచ్చింది, సిబిఐ కప్ చెప్తే వాడు తీసుకోడు వీడు తీసుకోడు, అది బాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నది. అట్లాగే సిట్ తో పాటు మనకు వాళ్ళు కాళేశ్వరం కమిషన్ పిసి ఘోష్ రిపోర్ట్ తో పాటు మరొక 18 మందిని మీద ఆరోపణలు చేస్తూ వీళ్ళు అక్రమాలు చేశారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరం జిల్లా. దానికి అతిగతి లేదు. యాదాద్రి భద్రాద్రి దాని మీద ఆల్రెడీ మనకు లోకూర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి సంవత్సరం దాటింది, దాని మీద అతిగతి లేదు. కేసీఆర్ జైలుకు పోతాడు, కేటీఆర్ జైలుకు పోతాడు, హరీష్ రావు సాగునీటి మంత్రి పోతాడు అన్నారు కదా, ఏమైంది? అంటే కేవలం రాజకీయంగా ఎంక్వైరీ కమిషన్స్ కానీ ఈ సిట్లు కానీ నడిపిస్తున్నారని అనిపిస్తుంది. ఇక్కడికి వస్తాను మీరు చెప్పింది. ఇక్కడ ఏంటంటే కేటీఆర్ గారు నిన్న నోటీస్ ఇచ్చారు, ఇవ్వ రమ్మన్నారు, గ్యారెంటీ పోతామంటున్నారు. గతంలో మీరు అన్నట్టే హరీష్ రావు కూడా పోయి వచ్చారు. దానిలో హరీష్ రావు చెప్పిన కీలకమైన వాస్తవం ఏంటంటే 7 గంటలలో 3 గంటలు నాతో మాట్లాడితే 4 గంటలు వాళ్ళు అటు పక్కన ప్రతి గంటకు మధ్యన పోయి వాళ్ళు ఫోన్లు వస్తున్నాయి. ఆ ఫోన్లలో ఎవరు చెప్తున్నారు, ఏ బిగ్ బాస్ చెప్తున్నారు అర్థమైతలేదు. కానీ మళ్ళీ నన్ను వచ్చి ప్రశ్నలు, అవే ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నల కంటే నేనే ఎక్కువ ప్రశ్నలు అడిగిన వాళ్ళకని చెప్పి హరీష్ రావు అంటున్నారు. మీరన్న షాకింగ్ న్యూస్ ఏం కాదు, ఇది హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందని దానికి ఏ మాత్రం సందేహం లేదంటున్నాడు. ఇప్పుడు కత్తికి సిగ్గుండదు మన రహీం గారు. రాయలసీమలో మనకు ఓ సామెత ఉన్నది ఏంటంటే, కోసేవాడికి సిగ్గుండాలి కానీ మన కొడవలికి సిగ్గుండదు అని చెప్పి. కొడవలికి కోస్తుంది అంతే, మిడకాయలకు వస్తుందా కూరగాయలకు వస్తుందా. అట్లాగే చట్టం కూడా అటువంటిదే. చట్టాన్ని వాడుకునే దాన్ని బట్టి ఇటు పక్కన ఎవరికి నష్టం ఎవరికి లాభం జరుగుతుంది అంటున్నారు. ఈ చట్టాన్ని వాడుకునే క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కేసులన్నిటి కూడా రాజకీయంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా మరి నాది ఫోన్ ట్యాపింగ్ అని అన్నారు కదా, మరి ఆయన ఎందుకు పిలవలే? ఇవాళ సిట్టు విచారణకు పిలవాలి కదా. ఆయన నా కార్యకర్తలకు నేను అప్పుడే ఇచ్చాను, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నేను ఆదేశాలు ఇచ్చాను, నేను అన్నాను నాకు ఫోన్ చేయకండి, వచ్చి మాట్లాడండి, నా ఫోన్ ట్యాప్ అయిద్దని అన్నాడు. అట్లాగే అప్పుడు అధికారులను కూడా పిలవాలి కదా. ఇప్పుడు శివధర్ రెడ్డి గారు ఇవాళ ఆనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఉండే, మరి ఇప్పుడు శివధర్ రెడ్డి గారే ఉన్నారు, ఐజీ ఉన్నాడు, మరి ఆయనను పిలవాలి కదా. అట్లాగే మహేందర్ రెడ్డి గారని అడ్డగోలు అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఇష్టం ఉండేది ఇచ్చిండు ఆయన, ఇది ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు. మరి తర్వాత ఆయననే టీపీఎస్ చైర్మన్ చేసిండు కదా, ఏమైంది? అంటే ఇక్కడ ఏమైందంటే అధికారులు తమకు అనుకూలంగా పనిచేస్తే వాళ్ళు మంచివాళ్ళు అవుతున్నారు, అధికారులు తర్వాత పనిచేసిన తర్వాత మన కొత్త ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ పెడితే వాళ్ళు చెడ్డోళ్ళు జైలుకి వెళ్తున్నారు. చూస్తున్నాం మనం. అంటే అధికారులను ఎట్లా వాడుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి కనుక నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని కూడా పిలవాలి. మూడవది ఏంటంటే కేటీఆర్ ను ఏ ఐశ్యతల, అంటే తెలుసు కదా మీకు ఈ ఉర్దూ పదం ఐశ్యత అంటే ఏ హోదాలు పిలుస్తున్నారు, ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు. నేను నోటీస్ చూశాను. నోటీసులు ఏముందంటే స్టేట్మెంట్ 161 పలానా 249 క్రైమ్ నెంబర్ లో మిమ్మల్ని పిలుస్తున్నాము, అది సిట్టు విచారణకు పిలుస్తున్నట్టు లెక్క కనుక మీరు దీనిలో వాస్తవాలు మీకు తెలిసిన వాస్తవాలు వెల్లడించమని ఇచ్చింది, అంతే. 161 స్టేట్మెంట్ అంతే. కేటీఆర్ అక్యూజ్డ్ కాదు ఇక్కడ. కేటీఆర్ ఆ కేసులో తెలిసిన సమాచారం ఇవ్వమని పిలుస్తారు. 161 స్టేట్మెంట్ రికార్డు చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? అసలు సిట్ అనేది కోర్టు కాదు, సిట్ అనేది విచారణ సంస్థ మాత్రమే, ఒక పోలీస్ స్టేషన్ లాంటిది. సిట్టు పెద్ద పోలీస్ స్టేషన్ లాంటిది. దాన్ని ఏం చేస్తున్నారు? ఈ కేసును విచారించి దీనిలో A1 ఎవరు A2 ఎవరు నిగ్గు తేల్చి కోర్టుకు పంపాలి. ఆ కేసులో కోర్టుకు ఛార్జ్ షీట్ వేయాలి. A1 A2 అని వరుసగా పెట్టుకుంటారు. గతంలో ఈ కార్ రైజ్ చేసినట్టే ఇది కూడా అట్లా చేయాల్సింది. ఇప్పటికీ కొండని దాకా ఎలకని పడతలేరు. ఇప్పటికి కూడా అదే జరుగుతున్నది. విచారణ పేరు మీద రాజకీయ నాయకులను గతంలో పిలువమని వాళ్ళు డిమాండ్ చేస్తే తప్ప పిలవలేదు. ఇట రాజేంద్ర గారు నన్ను పిలవండి, నాది కూడా ట్యాప్ అయిందంటే పిలిచారు. మన రఘునందన్ నాయక్ గారు ఆయన కూడా ట్యాప్ అయిందని పిలిచారు. ఇట్లా ట్యాప్ అయిన ప్రతి వాళ్ళని పిలవాలంటే అసలు సంగతి తేల్చకుండా కేంద్రము రాష్ట్రము దోబుసులాట ఆడుతున్నాయి అంటున్నాడు. అసలు కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు లిక్కర్ కేసులు చెప్పాను కదా, అప్పుడు ఎంత అమ్మింది ఇప్పుడు ఎంత అమ్మింది లెక్క చూస్తే అయిపోద్ది. అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు ఏం లెటర్ ఇచ్చింది, అందులో రామ్మోహన్ రావు పేరుందా, రహీం గారి పేరుందా, మల్లయ్యది ఉందా, ఎల్లయ్యది ఉందా, ఆ పేర్లను వాళ్ళు అనుమతించారా లేదా, కేంద్ర ప్రభుత్వ హోంశాఖ సెక్రటరీ నుంచి అనుమతి వచ్చిన లిస్టును బయట పెట్టమని కోరుతున్నాను, పదే కోరుతున్నాను నేను. అది ఎందుకు బయటపెడతలేరు? అంటే అవి కాకుండా మిగతా దొంగ తప్పుడు మన మన ఫోన్ ట్యాపింగ్లే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక 10 మంది పేర్లు ఇచ్చారు అనుకోండి, ఆ 10 మంది అంగీకరించిన తర్వాత దానికి ఇంకొక రూల్ ఉంటుంది రహీం గారు, నేను అడ్వకేట్ చెప్తున్నాను, ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్ష చేయాలి.
వాళ్ళ రామ్మోహన్ రావు తీవ్రవాది అని మేము ఇచ్చిన ఆయన పర్మిషన్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నిజంగానే ఉందా లేదా ఎంక్వైరీ చేసి ఈయన ఫోన్ ట్యాప్ చేయాలా లేదా సరిపోతుందా అనేది కూడా 3 నెలల తర్వాత తేల్చాలి. సిట్ కూర్చోవాలి. మళ్ళీ వీళ్ళందరూ ఏం చేయాలంటే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోని ఈ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కూర్చోవాలి. కూర్చొని నిర్ణయం చేయాలి. అసలు ఇవన్నీ జరిగినాయా జరగలేదా? కేవలం కేసీఆర్ కేటీఆర్ అనుకుంటే ఇవన్నీ అయిపోతాయా? కాదు కదా. అందుకని కేంద్ర హోంశాఖ ఇప్పుడు ఏం చేయాలంటే గతంలో మేము ఫలానా పేర్లు మేము పంపారు రాష్ట్ర ప్రభుత్వం, ఆ పేర్లను మేము అనుమతించాం, వీళ్ళని ఫోన్ ట్యాపింగ్ లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటారు దాన్ని. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఏంది? భార్యాభర్తల పంచాయతీలు, జడ్జిల కుటుంబాలు, అట్లాగే సెలబ్రిటీస్, సినిమా యాక్టర్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళందరూ చేసింది అంటున్నారు కదా. వాళ్ళందరినీ పిలిపించారు కదా. ఎంతమంది పిలిపించారు? మాకు మోసం జరిగిందని ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళని పిలిపించారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్ పట్టుకొని మీరు ఫోన్ ట్యాప్ అయింది, మరి మీరు ఏమన్నా కంప్లైంట్ చేసిండ్రా అని అడిగిండ్రా ఇంతవరకు? అంటే ఇక్కడ ఏముందంటే సజ్జనార్ వచ్చిన తర్వాత స్పీడప్ చేసిండు కేసును. కానీ ఏదైనా సరే ఈ కేసులో ఇప్పుడు కేవలం రాజకీయంగా దీన్ని మలిచే క్రమం చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తే అంటున్నారు. కానీ అసలు దోషులను పట్టుకునే క్రమం కనిపిస్తలేదు నాకైతే. నేను 5 ఎంక్వైరీలు చెప్పాను. ఇది కేవలం మరొక 3 నెలలు రావణ కష్టాలను రగిలిస్తారు, మళ్ళీ ఎన్నికల్లో వాడుకుంటారు ఈ దుర్మార్గులు, అక్రమార్కులు అని చెప్పి. ప్రజాధనం ఎక్కడ దొరికిన కాళేశ్వరం కావచ్చు, యాదాద్రి భద్ర కావచ్చు, దాన్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. అట్లాగే అధికార దుర్వినియోగం ఎక్కడ జరిగినా, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే మనకు ఈ కార్ రేస్ కావచ్చు, గొర్రెల కుంభకోణం కావచ్చు, డబ్బులు ఉండ, ఇవన్నిటిని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. దోషులను శిక్షించాల్సిన అవసరం. ప్రజలు కోరుకునేది అది. మీ రాజకీయంగా బదనాం చేసుకుని ఒకరి మీద ఒకరు బదనాం చేసుకోవడానికి ఎన్ని రోజులు చేసినా కూడా ఇది కాలయాపన తప్ప ఇంకోటి ఏం లేదు. రావణ కష్టంలాగా ఇవి జరుగుతూనే ఉంటాయి తప్ప ఇంకోటి ఏం లేదు అంటున్నా నేను. ఈ ఈ కుంభకోణంలో మొత్తం బయట పెట్టాల్సిన ప్రభుత్వం మరి ఎందుకు అలసత్వం వహిస్తుంది? 2 రకాల ఆరోపణలు చేసుకుంటున్నారు రహీం గారు. ఒకటేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటని వీళ్ళు అంటారు. ఎందుకంటే మీరు బీఆర్ఎస్ ఎంకరేజ్ చేస్తలేరు, సంగతి ఏందనేమో మన ఇటు బీజేపీ అంటది. బీజేపీ ఏమంటుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటుంది. కనుక మీరు అసలు చేయాల్సింది మీరు కదా. మీ నుంచి కేంద్ర హోంశాఖ నుంచి కొన్ని ఆదేశాలు రావాలి కదా. మేము సిబిఐకి అప్పచెప్తా ఉన్నాం, కాళేశ్వరంకి సేమ్ అయింది, ఎందుకు పట్టుకుంటలేరు? మీరు బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. చూస్తున్నామా 3 ముక్కలు అంట. అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి, మీరిద్దరు ఒకటే, ప్రాంతీయ పార్టీలు నాశనం చేద్దామని చూస్తున్నారు, సమాఖ్య స్ఫూర్తి నాశనం చేస్తున్నా చూస్తున్నారని బీఆర్ఎస్ అంటది. అంటే ఈ 3 ముక్కల ఆటలో ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ఎంక్వైరీ కమిషన్ వేసి 2 ఏళ్ళు అవుతుంది కనుక వీటిలో ఏమేం చేసినో శ్వేతపత్రం ప్రకటించాలంటున్నాను. అప్పటిదాకా ప్రజలకు వాస్తవాలు తెలియవు. ఇప్పుడు మనం కేటీఆర్ పోతాడు, హరీష్ రావు పోతాడు, ఇంకొకరు పోతారు, మల్లయ్య పోతాడు, పుల్లయ్య పోతాడు, వీటి గురించి మనం మాట్లాడుకుంటుంటాం. ప్రజలకు అసలైన వాస్తవాలు తెలవాలంటే ఈ ఎంక్వైరీలో ఏమేం జరిగింది, ఏం జరుగుతుంది చెప్పాలి. సంధికాలంలో కొన్నిసార్లు ఎంక్వైరీ మొత్తం రిపోర్టును సిట్ మాట్లాడతలేదు కదా ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ ఎంక్వైరీలో ఎవరిని విచారించాం అంతవరకు తెలుస్తుంది, కానీ విచారణలో ఏం తేలిందని వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప ఆ సిట్ ఎట్లాంటి ప్రకటన చేయొద్దు కూడా. ఎందుకంటే ఎంక్వైరీ టైంలో విచారణ సమయంలో కొన్ని అంశాలను వెల్లడించడానికి కూడా వీళ్ళే విచారణ అంశాలు అట్లా గోప్యంగా ఉంచుతారు. ఒకరిని బట్టి ఒకరిని ఇద్దరిని కూర్చొని చేయడం చూశాం కదా. మనకు ప్రభాకర్ రావును, మనకు మన కిషన్ రావును, అట్లానే తిరుపతి అన్నాడు, వీళ్ళందరినీ ముఖాముఖి కూర్చొని పెట్టి కూడా అడిగారు. సిట్ తన పని చేసుకుంటూ పోతుంది. మనం రాజకీయంగా చూస్తే మాత్రం ఈ కేసు తెగని పంచాయతీ నడుస్తూనే ఉంటుంది. రైట్ రైట్ అండి రామ్మోహన్ రెడ్డి, చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్లో సంబంధించినటువంటి మంచి విశ్లేషణ. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.